తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిశారు. తెలంగాణ శాసనసభ సమావేశాలు జరిగేటప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి గారిని టిటిడి అదనపు ఈవో కలవడం ఇంట్రెస్టింగ్. కారణం ఏంటి అంటే, కొన్ని రోజుల కిందట కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యే కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు సంబంధించిన ప్రజాప్రతినిధులకు తిరుమలలో ఎందుకనో సిఫార్సు లేఖలు ఎందుకు అలో చేయరు, మాకు కోటా కావాలి, మీరిచ్చే లేఖలు మేము యాదాద్రి భద్రాచలంలో అలో చేస్తున్నాం కదా, హైదరాబాద్లో చాలా నాయకులు చాలామంది వ్యాపారాలు చేస్తూ ఉంటారు, ఇప్పటివరకు ఎవరికి ఏమి ఇబ్బంది రాలేదు, మేము ఈ అసెంబ్లీ సమావేశాల్లో మేము తీసుకునే నిర్ణయం, ఆ నిర్ణయం తర్వాత మీరు చాలా బాధపడతారు, మా సిఫార్సు లేఖలు కనుక మీరు ఒప్పుకోకపోతే అని చెప్పి ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అండ్ ఇప్పుడు వెంకయ్య చౌదరి గారు వచ్చి రేవంత్ రెడ్డి గారిని కలిసింది ఈ సిఫార్సు లేఖల డిస్కషన్ కోసమా, లేకపోతే తెలంగాణలో ఉన్న టీటీడీ కళ్యాణ మండపాలకు సంబంధించి ఏవైనా డిస్కషన్ కోసమా, లేకపోతే టీటీడీలో ఏమైనా తిరుమలలో ఏమైనా తెలంగాణ ప్రభుత్వం వసతి గృహం ఏమైనా కట్టే అంటే ఆ వసతి గృహం గురించి ఏమైనా చర్చ జరుగుతుందా, దేని గురించో తెలియదు. కానీ బట్ వచ్చి అయితే ఈవో స్థాయి అధికారి వచ్చి ముఖ్యమంత్రి గారిని కలవడం అంటే ఏదో ఒక ఇంట్రెస్టింగ్ అయితే ఉండే ఉంటుంది. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటి అంటే, తెలంగాణకు సంబంధించిన ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు తిరుమలలో ఎందుకు అలో చేయాలి అన్నది ప్రశ్న. అసలు ఎందుకు అలో చేయాలి? ఇప్పుడేం తెలంగాణ ఏమి ఆంధ్రప్రదేశ్లో కలిసిలేదు, విడిపోయింది, మరి ఎందుకు అలో చేయాలి? ఒకవేళ తెలంగాణకు సంబంధించిన ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు తిరుమలలో అలో చేస్తే మరి తమిళనాడులో ఎందుకు అలో చేయరు, కర్ణాటకలో ఎందుకు అలో చేయరు, మహారాష్ట్రలో ఎందుకు అలో చేయరు, దేశవ్యాప్తంగా ఉన్న అందరికీ ఎందుకు అలో చేయరు? ఎందుకు అలో చేయరు? ఒక తెలంగాణ సిఫార్సు లేఖలు ఎందుకు అలో చేయాలి? ఇక్కడ మేము యాదాద్రి భద్రాచలంలో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చేస్తామంటే చేయకండి, మీరు కూడా చేయాల్సిన అవసరం లేదు. ఇంకా అందరికీ ఇవే ఇచ్చుకుంటూ పోతే మీకు సాధారణ భక్తులు వాళ్ళేమి ఇబ్బంది పడతారు, వాళ్ళకి ఇబ్బంది కాదు. అసలు ఎందుకు అలో చేయాలి? తెలంగాణ వాళ్ళకి ఎందుకు అలో చేయాలన్నది ప్రశ్న. ఆంధ్ర వాళ్ళు బిజినెస్లు చాలామంది చేసుకుంటారు, హైదరాబాద్లో ఆంధ్ర చేసుకుంటారు, అమెరికా వాళ్ళు చేసుకుంటారు, గుజరాత్ వాడు చేసుకుంటారు, మహారాష్ట్ర వాడు చేసుకుంటాడు, కలకత్తా వాడు చేసుకుంటారు, హర్యానా వాడు చేసుకుంటారు, హైదరాబాద్ అందరూ చేసుకుంటారు. చేసుకుంటే ఏంది? హైదరాబాద్లో బిజినెస్లు చేసుకుంటే ఏంది? నిబంధనలకు లోబడి లేదంటే ఏమైనా చర్యలు తీసుకోండి. దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? తెలంగాణకు సంబంధించిన ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు తిరుమలలో అలో చేయడం అనేది డెఫినెట్లీ నాట్ ఫెయిర్ థింగ్. అసలు అది కరెక్ట్ కానే కాదు. ఎందుకు చేయాలి అన్న ప్రశ్నకు సమాధానం కావాలి కదా. ఎవరైనా కలుస్తున్నారా? మరి అట్లెట్లా అవుతుంది? ఇలా అలో చేస్తే రేపు తమిళనాడు వాళ్ళు అడుగుతారు, ఎల్లుండి కర్ణాటక వాళ్ళు అడుగుతారు, ఆ ఎల్లుండి పక్కన ఒరిస్సా వాళ్ళు అడుగుతారు, ఇంకా ఆ ఎల్లుండి ఇంకా బార్డర్ పంచుకొని ఛత్తీస్గఢ్ వాళ్ళకని అడుగుతారు, ఎక్కడో దగ్గర అందరూ అడుగుతారండి. మరి అంటే ఎట్లా అందరికీ ఇస్తారు? మరి దేనికోసం కలిశారో తెలియదు, కానీ వీటి కోసమైన చర్చ అయితే స్టార్ట్ అయింది. బట్ ఈ చర్చలో ఈ వార్తల్లో నిజం ఉంటే నా అభిప్రాయం ప్రకారం అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు.